ఒకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తుంది అన్నట్టు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మనోళ్ళు అన్నారు. కానీ అది ఉల్టా అయ్యిందని చాలా ఫీల్ అవుతున్నట్టు ఆంధ్రోలు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసే అంటుండు. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండు అని అంటే, పుండు మీద కారం జల్లినట్టు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ వాడుతూనే ఉంది కదా. ఎందుకంటారా, ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సారు రాజీనామా చేసేసరికి గట్టి దెబ్బనే దాకింది. ఇప్పుడున్న కష్టకాలంలో మిగిలిన కొంతమంది కూడా ఒక్కొక్కరికి ఇట్లా పార్టీకి హ్యాండ్ ఇచ్చిపోతుంటే పాపం జగనన్న బాధ వర్ణాతీతం అయిపోయిందని అంటుర్రు అంతా. అంతేకాదు ఆయన పోతూ పోతూ మన తెలంగాణ గురించి ఏమన్నాడో ఇన్నూరు రూపారి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది. మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుందని చెప్పారు. కానీ ఉల్టా అయింది. హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే 10 ఏళ్ళు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. ఆగానట సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ నాశనం అవుతుందని మన వాళ్ళు అనుకున్నారు. కానీ అది పూరా ఉల్టా అయ్యింది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, మంచి విజన్ ఉన్న సీఎం ఉండాలి. అప్పుడు అన్ని బరాబర్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్కార్ పర్ఫెక్ట్ ఉంటుందో అప్పుడే మంచి మంచి పెట్టుబడులు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా రాష్ట్రం నంబర్ 1 పొజిషన్లు ఉంటది. అట్లనే ఇప్పుడు తెలంగాణ కూడా మంచి డెవలప్ అయిన రాష్ట్రంగా ఉన్నది అని చిన్నగా పొగుడతలేడు. ఇక ముచ్చట తెలిసి మనోళ్ళ ఆనందము ఆపవశమే లేదు పొర్రి. అదిరా మా తెలంగాణ అంటే. అందుకే కదా మహారాష్ట్ర మాకు కావాలి అని పోరాడింది. ఆ ముచ్చట మాకు ఎప్పుడో తెలుసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని తొడలు కొట్టుకుంటా కామెంట్లు చేసి వైరల్ చేస్తారు ఈ వీడియోను.